So good morning all. Today the first topic is David, man of positive attitude. So under the soft skills, so let us know the story of the David, who is symbol of positive attitude. The Philistines, the people belong to a tribe. Okay. సో తెలుగులో ఫిలిస్తీన్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. ద ఫిలిస్తీన్స్ గ్యాదర్డ్ దేర్ ఫోర్సెస్ ఫర్ వార్ అండ్ అసెంబుల్డ్ ఎట్ సోకో. మరి వాళ్ళు తన యొక్క సైన్యాన్ని తీసుకొని సోకో అనేటువంటి ఒక ప్లేస్, ఒక ప్రదేశం దగ్గరికి వాళ్ళు వచ్చారంట. వచ్చి అండ్ పిచ్ క్యాంప్ బిట్వీన్ సోకో అండ్ అజ్కా వ్యాలీస్. మరి సోకాకి అజ్కా వ్యాలీస్ అంటే ఆ యొక్క లోయలకి మధ్యలో వాళ్ళు క్యాంప్ వేసుకున్నారు. అంటే ఒక టెంట్ లాగా గుడారాలు వేసుకొని వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. సో యుద్ధానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఇంతలోనే ది ఆపోజిట్ మరి అదర్ పార్టీ ఉంటారు కదా, ద కింగ్ సౌల్ అండ్ ద ఇజ్రాయలైట్స్ అసెంబుల్డ్. సో మరి వాళ్ళ మీద యుద్ధానికి వచ్చేటువంటి సౌల్ అనేటువంటి ఒక రాజు, అతను ఇజ్రాయెల్ దేశానికి చెందేటువంటి వ్యక్తి, తన సైన్యాన్ని కూడా తీసుకొని ఆయన కూడా మరి యొక్క ఏలా అనేటువంటి ఒక లోయ దగ్గర ఆయన కూడా తన సైన్యాన్ని పెట్టుకొని యుద్ధానికి రెడీగా ఉన్నాడు. అండ్ డ్రూ ఆఫ్ దేర్ బ్యాటిల్ లైన్స్ టు మీట్ ద ఫిలిస్తైన్స్. సో అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే మరి వాళ్ళతోటి యుద్ధం చేయాలి కాబట్టి ఆ యొక్క యుద్ధానికి సిద్ధమైపోయి ఆయన మరి మరి యుద్ధానికి సిద్ధమైపోయి అక్కడ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట, ఆపోజిట్ వాళ్ళని మీట్ చేయటానికి. సో ఆ సైడ్ నుంచి ఒక పక్క నుంచి ఫిలిస్తీన్లు, మరి ఆపోజిట్ సైడ్ నుంచి ఇజ్రాయలైట్స్, వీళ్ళిద్దరు కూడా వారి వారి సైన్యాలతోని మరి ఆ యొక్క యుద్ధానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఆ రెండు సైన్యాలకి యుద్ధం జరిగిపోతుంది. సో యుద్ధానికి ముందేమైందంటే ఏ చాంపియన్ నేమ్డ్ గొలియాత్. సో యుద్ధం స్టార్ట్ అవ్వకముందే ఆ యొక్క సైన్యంలో నుంచి మరి గొలియాత్ అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక వీరుడు, ఒక విజాత అనేటువంటి ఒక వ్యక్తి, గొలియాత్ అని పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. వాజ్ ఫ్రమ్ గాత్. మరి అతడు గాతు అనేటువంటి ప్రదేశానికి చెందినటువంటి వ్యక్తి. కేమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిస్టియన్ క్యాంప్. మరి అతడు తన యొక్క సైన్యంలో నుంచి బయటికి వచ్చాడంట. బయటికి వచ్చేసి అతడు ఎలా ఉన్నాడంటే హిజ్ హైట్ వాజ్ అబౌట్ 9 feet 9 inches. సో తన యొక్క ఫిజికల్ స్టాచర్ అంటే తన యొక్క భౌతిక స్వరూపాన్ని మనం చూసినట్లయితే తన యొక్క ఎత్తు ఎంత ఉన్నదంటే 9 అడుగుల 9 అంగుళాలు, ఆర్ అబౌట్ 3 meters, సుమారుగా 3 మీటర్లు ఉంటాడంట. అండ్ హీ హ్యాడ్ ఏ బ్రాంజ్ హెల్మెట్ ఆన్ హిజ్ హెడ్. అలాగే నెత్తి మీద, తన యొక్క తల మీద ఏమున్నదంటే బ్రాంజ్ హెల్మెట్. తలకి మరి దెబ్బ తగలకుండా మరి యొక్క బ్రాంజ్ అంటే కాంస్యంతో చేసేటువంటి ఒక బరువైనటువంటి యొక్క హెల్మెట్ ఓకే ఆ నెత్తి మీద తనకు ఉన్నదంట, దాన్ని ధరించుకొని ఉన్నాడు. అండ్ వార్ ఏ కోట్ ఆఫ్ స్కేల్ ఆర్మర్ ఆఫ్ బ్రాంజ్. అంతేకాకుండా తన యొక్క బాడీ మీద తన యొక్క శరీరానికి ఏమున్నదంటే ఒక కోట్ ఉన్నది. ఆ కోటు కూడా ఏంటిదంటే ఆ కోటు కూడా మరి బ్రాంచ్తో తయారు చేసి పడిందే. అది ఎంత వెయిట్ ఉన్నదంటే అబౌట్ 58 kilograms. సో సుమారుగా 58 కేజీల బరువు ఉన్నదంట తన యొక్క డ్రెస్. తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మర్, ఆ యొక్క రక్షణ కవచం ఏదైతే ఉన్నదో ఆ యొక్క రక్షణ వస్త్రం, అంటే యుద్ధంలో దెబ్బ తగలకుండా శరీరానికి తన ఒంటిపైన వేసుకున్నటువంటి ఆ యొక్క ప్రొటెక్టివ్ క్లాత్ ఫర్ ద స్కిన్, తన శరీరానికి మరి ధరించినటువంటి ఆ యొక్క డ్రెస్ అనమాట, షర్ట్ లాంటిది. సో దాని యొక్క బరువు ఎంత ఉన్నదంటే 58 కేజీల బరువు ఉన్నది. సో అంతేకాకుండా ఆన్ హిజ్ లెగ్స్, తర్వాత తన కాళ్ళకు కూడా
హీ వార్ బ్రాంజ్ గ్రేవ్స్. సో కాళ్ళకు కూడా ఏమున్నాయంట? బ్రాంజ్ గ్రేవ్స్. సో మనకి మామూలుగా మనం షూస్ వేసుకుంటాం. షూస్ అంటే అవి చాలా మనకి లోగా ఉంటాయి, కింద వరకే ఉంటాయి. సో గ్రీవ్స్ అంటే ఏంటంటే, సో లెంతీ షూస్ చాలా పొడవుగా ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయంటే కింద నుంచి మోకాళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్. ఓకే. యూ కెన్ సీ ద పిక్చర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. మీరు ఫోటోస్ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుందది. ఓకే. షూనే కింద నుంచి మోకాళ్ళ వరకు పైకి వస్తాయన్నమాట అవి. సో అవి కూడా ఎలా ఉన్నాయంటే, అవి కూడా దేనితో తయారు చేశారంటే బ్రాంజ్ మెటల్ అది గూడా. ఇంకా అంటే బ్రాంజ్ జావెలిన్ వాస్ స్లంగ్ ఆన్ హిస్ బ్యాక్. అలాగే తన యొక్క వీపు వెనకమాల గూడా ఏమున్నది? ఒక జావెలిన్. సో జావెలిన్ అంటే తెలుసు కదా మీకు, ఒక స్టిక్. సో జావెలిన్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఓకే. సో అబౌట్ 6 ఫీట్స్ ఉంటుందన్నమాట అది. ఓకే. 5-6 ఫీట్స్. 5-6 అడుగుల వరకు గూడా ఉంటూ ఉంటాయి. చాలా పొడవుగా ఉంటాయి. ఆ యొక్క ఎండ్ పాయింట్ అది ఎలా ఉండిద్దంటే చాలా షార్ప్‌గా ఉంటుందన్నమాట చివర. అది కింద పడంగానే గుచ్చుకుంటుంది. సో మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఈ యొక్క జావెలిన్ త్రో అనే ఒక ఈవెంట్ ఉంటుంది. సో మేబీ యూ మైట్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ యువర్ స్కూల్ లెవెల్ ఆర్ కాలేజ్ సమ్‌వేర్. ఓకే. మీరు ఇంటర్మీడియేట్‌లో గానీ, 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు గానీ, ఈ యొక్క జావెలిన్ త్రో అనే ఈవెంట్స్‌లో కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. లేకపోతే కొంతమంది చూసి ఉండొచ్చు ఈవెంట్స్ అనేవి. ఓకే. సో ఇది అది కూడా ఎలా ఉన్నదంటే జావెలిన్ గూడా మరి బ్రాంజ్‌తో తయారు చేశారు. అండ్ హిస్ స్పేస్ షాఫ్ట్ వాస్ లైక్ ఏ వేవర్స్ రాడ్. దాని యొక్క చివరి కొన ఎలా ఉన్నదంటే ఒక వేవర్స్ రాడ్ లాగా ఉన్నదంట. అండ్ ఇట్స్ ఐరన్ పాయింట్ వెయిట్ అబౌట్ 6.9 కిలోగ్రామ్స్. దాని యొక్క పాయింట్ చివర ఆ కొన యొక్క పాయింట్ ఏదైతే ఉన్నదో దాని వెయిట్ ఎంత ఉన్నదంటే 6.9 కిలోగ్రామ్స్. అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 7 కేజీస్. ఓకే. మనం సుమారుగా చెప్పుకుంటే 7 కేజీల బరువు దాని యొక్క పాయింటే ఉన్నది. ఓకే. ఎండ్ పాయింట్. అండ్ హిస్ షీల్డ్ బేరర్ వెంట్ హెడ్ ఆఫ్ హిమ్. మరి అతనికి ప్రొటెక్టివ్‌గా ఆ యొక్క షీల్డ్ పట్టుకొని వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన ముందుగా నడుస్తూ వెళ్తా ఉన్నాడు. సో ఇది మనం తన యొక్క మరి గొలియాత్ యొక్క స్టేచర్. ఓకే. నౌ గొలియాత్ స్టూడ్ అండ్ షౌటెడ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే గొలియాత్ బయటకు వచ్చి నిలబడి తన ఆపోజిట్ టీమ్ ఇజ్రాయెలైట్స్ వాళ్ళని చూసి అరుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళని, వై డి యూ కమ్ అవుట్ అండ్ లైన్ అప్ ఫర్ బ్యాటిల్. మీరెందుకు బయటకు వచ్చి బారులు తీరి నిల్చున్నారు? మీరు మాతో ఫైట్ చేస్తారా అని అంటా ఉన్నాడు. యామ్ ఐ నాట్ ఏ ఫిలిస్తైన్. నేను ఫిలిస్తీన్ కానా? అండ్ ఆర్ యు నాట్ ద సర్వెంట్స్ ఆఫ్ కింగ్ సౌల్. మీరు ఆ యొక్క సౌలు యొక్క సేవకులు మీరు కాదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతేకాదు, చూజ్ ఏ మ్యాన్ అండ్ హ్యావ్ హిమ్ కమ్ డౌన్ టు మీ. సో మీలో ఓకే దమ్ముంటే ఎవరినైనా మీరు ఎంచుకోండి. ఓకే. ఒకడిని ఏర్పాటు చేసుకొని నా మీదకి ఫైట్‌కి పంపించండి అంటున్నాడు. ఇఫ్ హి ఈజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ కిల్ మీ. ఎవడైనా నా మీదకొచ్చి నన్ను ఫైట్ చేసి నా మీద నన్ను చంపినట్లయితే విల్ బికమ్ యువర్ సబ్జెక్ట్స్. మేము మీకు దాసులము, బానిసలము అయిపోతాం. బట్ కానీ ఇఫ్ ఐ ఓవర్‌కమ్ హిమ్ అండ్ కిల్ హిమ్. నేను గనుక వాడిని ఓడించి చంపినట్లయితే యూ విల్ బికమ్ అవర్ సబ్జెక్ట్స్ అండ్ సర్వర్స్. మీరు మాకు దాసులై మీరు మాకు ఓకే సేవ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నాడు. దెన్ ద ఫిలిస్తీన్ సెడ్, దిస్ డే ఐ డిఫీ ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈరోజు ఎలాగైనా సరే నేను వాళ్ళని ఓడించేస్తా అన్నాడు. అండ్ గివ్ మీ ఎ మ్యాన్ అండ్ లెట్స్ ఫైట్ ఈచ్ అదర్. రండి మీలో దమ్మున్నవాడు ఎవడో రండి వచ్చి ఓకే నాతో ఫైట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి సవాల్ విసురుతూ ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క గొలియాత్. ఓకే. ఒక విజేత, ఓ వారియర్. ఓకే. ఈజ్ ఎ గ్రేట్ వారియర్. అండ్ ఆన్ హియరింగ్ ద ఫిలిస్తైన్స్ వర్డ్స్. సో మరి ఎప్పుడైతే ఇతను ఈ విధంగా చెప్తూ ఉన్నాడో ఆ మాటలు విన్నటువంటి కింగ్ సౌల్, మరి యొక్క రాజు అయినటువంటి సౌల్ అండ్ ఆల్ ద ఇజ్రాయలైట్స్ ఆర్ డిస్మైడ్ అండ్ టెరిఫైడ్.
వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారంట. ఓకే. షాక్ అవ్వటమే గాదు. సో, దే ఆర్ టెర్రిఫైడ్. సో, షాక్‌తో పాటుగా ఏమైందంటే, సో, భయం కలిగింది అందరూ గూడా. భయపడిపోతూ ఉన్నారు వీడిని జూసి, ఈడి మాటలు జూసి. అండ్ డేవిడ్ వాస్ ద సన్ ఆఫ్ జెస్సీ. సో, డేవిడ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జెస్సీ యొక్క కుమారుడు. సో, హూ హ్యాడ్ 8 సన్స్. ఆ జెస్సీ అనేటువంటి అతనికి 8 మంది కుమారులున్నారంట. అండ్ ఇన్ సౌల్స్ టైమ్ హీ వాస్ వెరీ ఓల్డ్. మరప్పుడు అతను చాలా ముసలివాడై ఉన్నాడు. ఎవరు? జెస్సీ. అండ్ జెస్సీస్ 3 ఓల్డెస్ట్ సన్స్. మరి యొక్క జెస్సీకున్నటువంటి కుమారులలో మరి ముగ్గురు మొదటి వారు. ఓకే. తన యొక్క కొడుకుల్లో మొదటి ముగ్గురు కొడుకులు ఎక్కడున్నారంటే విత్ ద కింగ్. వాళ్ళు రాజుతోనే ఉన్నారు. హ్యాడ్ ఫాలోడ్ సాల్ టు ద వార్. సో, వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్లారంట. వాళ్ళలో ద ఫస్ట్ వన్ వాజ్ ఎలియాబ్. మొదటి వాడి పేరేంటంటే ఎలియాబ్. అండ్ ద సెకండ్ వాజ్ అమినాదాబ్. రెండో కొడుకు పేరు అభినాదాబ్. అండ్ ద థర్డ్ షమ్మా. సో, మూడో అతని పేరే షమ్మా. అండ్ డేవిడ్ వాజ్ ద యంగెస్ట్. సో, అందరిలో చిన్నవాడు ఎవరంటే డేవిడ్. అండ్ డేవిడ్ స్టేడ్ బ్యాక్ అండ్ టు టెండ్ హిస్ ఫాదర్ షీప్ ఎట్ ఫారెస్ట్. సో, మరి డేవిడ్ అయితే ఎక్కడున్నాడంటే మరి ఇంటి దగ్గరే ఉండిపోయి తన తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. అండ్ ఎట్ ద టైమ్ డేవిడ్ వాస్ టూ యంగ్ టు బి ఇన్ ద ఆర్మీ. సో, మా యొక్క సమయంలో డేవిడ్ చాలా చిన్నవాడు. వయసు కూడా తక్కువగా ఉండటం వల్ల మరి ఆర్మీలో జాయిన్ అవ్వటానికి వయసు అతనికి సరిపోవలా. సో, వన్ డే జెస్సీ సెడ్ టు హిస్ సన్ డేవిడ్. ఒకరోజు మరి తన తండ్రిగా అయినటువంటి జెస్సీ ఈ యొక్క డేవిడ్ అనేటువంటి చిన్న కొడుకుతో చెప్తూ ఉన్నాడు. సో, టేక్ దిస్ రోస్టెడ్ గ్రైన్. ఇగో బాబు కొన్ని ధాన్యాన్ని మనం వేపాము, రోస్ట్ చేశాను. నువ్వు ఇవి తీసుకొని ఎళ్ళు. సో, ఈ గ్రెయిన్‌తో పాటుగా అండ్ దిస్ 10 లోవ్స్ ఆఫ్ బ్రెడ్ ఫర్ యువర్ బ్రదర్స్. అలాగే ఒక 10 రొట్టెలున్నాయి. ఆ రొట్టెలను కూడా నువ్వు నీ అన్నలకు తీసుకొని ఎళ్ళు. యాడికెళ్ళాలి? అండ్ హర్రీ టు దైర్ క్యాంప్. మరి వాళ్ళు యుద్ధం యొక్క క్యాంప్‌లో ఉన్నారు కాబట్టి, నువ్వు ఆ యుద్ధం జరిగే దగ్గరికెళ్ళి నీ అన్నలకి ఇచ్చిరా అన్నాడు. అండ్ టేక్ అలాంగ్ దీస్ 10 చీజెస్ టు ద కమాండర్ ఆఫ్ దేర్ యూనిట్. అలాగే మరి వాళ్ళ యొక్క కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లీడర్‌గా ఉన్నటువంటి వ్యక్తికి సో, ఆయనకి ఒక కొన్ని 10 చీజెస్ అంటే జున్నుగడ్డలు. సో, అవి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క లీడర్‌కివ్వు. అండ్ సీ హౌ యువర్ బ్రదర్స్ ఆర్. సో, నువ్వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో చూడు. అండ్ బ్రింగ్ బ్యాక్ సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి నాకు కొంత క్షేమ సమాచారాన్ని, గుడ్ న్యూస్ నాకు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క డేవిడ్‌ని పంపుతా ఉన్నాడు. సో, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డేవిడ్ లెఫ్ట్ ద ఫ్లాక్ ఇన్ ద కేర్ ఆఫ్ ఎ షెపర్డ్. సో, కాబట్టి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి మరి యొక్క గొర్రెల్ని ఒక వ్యక్తికి కేర్ టేకర్‌కి ఒకతనికి అప్పజెప్పేసి మరి లోడెడ్ అప్ అండ్ సెట్ ఔట్. మరి యొక్క చెప్పినటువంటి నాన్నగారు చెప్పినటువంటి యొక్క గ్రైన్స్, తర్వాత చీజ్ ఏవైతే ఉన్నాయో మరి వాటి మొత్తాన్ని కూడా తీసుకొని బయలుదేరి అన్నల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఓకే. జెస్సీ చెప్పినట్టుగా వెళ్తా ఉన్నాడు. దాన్ని హి రీచ్డ్ ద క్యాంప్. సరే అక్కడికెళ్ళిపోయాడు. రీచ్ అయిపోయాడంట. సో, ఎట్ ద టైమ్ ద ఆర్మీ వాస్ గోయింగ్ ఔట్ టు ఇట్స్ బ్యాటిల్ పొజిషన్స్. అంతలోనే వాళ్ళు బ్యాటిల్‌కి రెడీ అవుతా ఉన్నారు. దే ఆర్ అబౌట్ టు టేక్ దైర్ పొజిషన్స్. మరి యుద్ధం జరిగేటప్పుడు ఆ యొక్క సైనికులందరూ కూడా వరుసల్లో నిలబడి మరి యొక్క పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకొని ఆ యొక్క మరి వార్ క్రై అనేది చేస్తారు. అరుస్తారనమాట అందరూ గూడా ఒకేసారి. సో, ఇంతలోనే వాళ్ళు అప్పుడే రెడీ అయ్యి లైన్స్ తీసుకుంటూ ఉన్నారు. అప్పుడే డేవిడ్ అక్కడికెళ్ళాడు. అండ్ డేవిడ్ లెఫ్ట్ హిస్ థింగ్స్ విత్ ద కీపర్ ఆఫ్ సప్లైస్. మరెవరైతే అక్కడ కీపర్ ఎవరైతే ఉన్నాడో అట్లా చూసుకునేటువంటి వ్యక్తి అతనికి మరి వీటినిచ్చాడంట డేవిడ్. ఇచ్చేసి రాన్ టు ద బ్యాటిల్ లైన్స్ అండ్ ఆస్క్ హిస్ బ్రదర్స్ హౌ దే వర్. మరి అక్కడికెళ్ళి తన అన్నలను కలుసుకొని, "అన్నలారా మీరెలా ఉన్నారు?" అని జెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉన్నారు. అండ్ హి వాస్ టాకింగ్ విత్ దెమ్. సో, అతను మరి వారితో మాట్లాడుతూ ఉండగా గొలియాత్ ద ఫిలిస్టియన్ చాంపియన్ ఫ్రమ్ గాత్. సో, ఇంతలోనే మళ్ళీ ఆ వ్యక్తి గొలియాత్ అని ఎవడైతే ఉన్నాడో ఆ యొక్క గాత్ దేశానికి చెందినటువంటి ఆ యొక్క వారియర్. ఓకే. ఆ చాంపియన్ ఎవడైతే ఉన్నాడో ఈ స్టెప్డ్ ఔట్ ఫ్రమ్ హిస్ లైన్స్. అతను కూడా తన యొక్క లైన్స్‌లోంచి ఆ బ్యాటిల్ లైన్స్‌లోంచి బయటికి వచ్చేసాడు. వచ్చి అండ్ షౌటెడ్ హిస్ యూజువల్ డెఫిషియన్స్. సో, మామూలుగా
యాజ్ యూజువల్‌గా. మరి ఎప్పుడు అంటున్నట్టుగాని మళ్ళా బయటికి వచ్చి, "రండి వచ్చారా ఎవరైనా? సో, మీలో దమ్మున్న వాడు ఉంటే మరి నాతో వచ్చి ఫైట్ చేసి నన్ను ఓడించండి" అని జెప్పేసి మళ్ళా ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. అండ్ డేవిడ్ హర్డ్ ఇట్. సో, దాన్ని డేవిడ్ విన్నాడంట. ద ఇజ్రాయెలైట్స్ హాడ్ బీన్ సేయింగ్. సో, ఆ యొక్క ఇజ్రాయేలీయులు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని? డూ యూ సీ హౌ దిస్ మ్యాన్ కీప్స్ కమింగ్ ఔట్. చూసారా వాడు ఎలా బయటికి వస్తూ ఉన్నాడో? ఈ కమ్స్ ఔట్ టు ఛాలెంజ్ ఇజ్రాయెల్. సో, వాడు మనల్ని ఛాలెంజ్ చేయటానికి వస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ ఆస్క్డ్ ద మ్యాన్ స్టాండింగ్ నియర్ హిమ్. సో, డేవిడ్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. వాట్ విల్ బి డన్ ఫర్ ద మ్యాన్ హూ కిల్ దిస్ పాలస్తైన్ అండ్ రిమూవ్ దిస్ డిస్గ్రేస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. మరి ఈ యొక్క ప్రగల్భాలు పలికేటువంటి ఆ వ్యక్తిని, ఆ ఫిలిష్తీయుడిని మరి చంపిన వాడికి ఏం జరుగుతుంది? ఏమిస్తారు? ఓకే. ఈ యొక్క ఇజ్రాయెల్ నుంచి ఆ యొక్క అవమానాన్ని నేను తీసివేస్తాను. ఆ తీసివేసిన వ్యక్తికొచ్చే ప్రయోజనం ఏంటి అని జెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాడు. హూ ఈస్ దిస్ ఈవిల్ పాలిస్తైన్ దట్ హి షుడ్ డెఫీ ద ఆర్మీస్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల్ని, ఓకే. సో, నా ప్రజల మీద చెడ్డ మాటలు పలకటానికి ఆ యొక్క ఫిలిష్తీన్ ఎవడు అని జెప్పేసి అంటూ ఉన్నాడు. వెన్ ఎలియాబ్, డేవిడ్స్ ఓల్డెస్ట్ బ్రదర్, heard him speaking with the man, he burned with anger at him and asked, "Why have you come down here?" మరి డేవిడ్ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అన్న, ఓకే. సో, పెద్దన్న అయినటువంటి ఆ యొక్క ఎలియాబు విన్నాడంట డేవిడ్ ఇలా అడగటం. ఒకసారిగా వాళ్ళ అన్న కోపం వచ్చేసింది. కోపంతోటి అంటూ ఉన్నాడు, "వై హ్యావ్ యూ కమ్ డౌన్ హియర్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? అండ్ విత్ హోమ్ డిడ్ యూ లీవ్ దోస్ ఫ్యూ షీప్ ఇన్ ద వైల్డర్నెస్." మనకున్నటువంటి ఆ యొక్క కొద్ది గొర్రెల్ని నువ్వు అడవిలో ఎవరికి అప్పజెప్పొచ్చావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఐ నో హౌ కన్సీటెడ్ యు ఆర్. నాకు తెలుసు నువ్వు ఎంత చెడ్డవాడివో. అండ్ హౌ వికెడ్ యువర్ హార్ట్ ఈస్. అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి చెడు గురించి కూడా నాకు తెలుసు. యు కేమ్ డౌన్ ఓన్లీ టు వాచ్ ద బ్యాటిల్. నాకు తెలుసు నువ్వు యుద్ధం చూద్దామని ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు వాళ్ళ అన్నగారు. నౌ వాట్ హ్యావ్ ఐ డన్ సెడ్ డేవిడ్. డేవిడ్ అంటూ ఉన్నాడు, నేనేం చేశాను చెప్పండి, నేను తప్పు చేశా అంటూ ఉన్నాడు ఆయన. అంటే ఏమైనా స్పీక్. నేను మాట్లాడటం కూడా తప్పేనా? నేను మాట్లాడకూడదా అంటూ ఉన్నాడు. ఇదా టర్న్ అవే టు సమ్మన్ ఎల్స్. అప్పుడు మరి వేరే వాళ్ళకేసి తిరిగేసి అంటూ ఉన్నాడు. అండ్ బ్రాట్ ద సేమ్ మ్యాటర్. మళ్ళీ వేరే వాళ్ళకెళ్ళి తిరిగి అదే అడుగుతూ ఉన్నాడు మళ్ళా. అండ్ ద మ్యాన్ ఆన్సర్డ్ హిమ్ యాజ్ బిఫోర్. వాళ్ళు కూడా మళ్ళీ అంతకుముందు చెప్పినట్టుగానే చెప్పారంట. అండ్ వాట్ డేవిడ్ సెడ్ వాజ్ ఓవర్ హార్ట్. సో, డేవిడ్ ఇలా అడగటం అనేది మరి ఆళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి అలా వెళ్ళి చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అండ్ రిపోర్టెడ్ టు కింగ్ సాల్ అండ్ సాల్ సెంట్ ఫర్ హిమ్. మరి ఎప్పుడైతే ఈ యొక్క వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళిందో, ఆ రాజుగారు అయినటువంటి ఆ యొక్క సౌల్ ఈ యొక్క డేవిడ్ ఎక్కడున్నాడో తీసుకురండి అని చెప్పేసి అతని కోసం పంపించారు. అండ్ దెన్ డేవిడ్ సెడ్ టు సౌల్. అప్పుడు డేవిడ్ చెప్తూ ఉన్నాడు ఆ యొక్క రాజుగారు అయినటువంటి సౌల్ తోటి, లెట్ నో వన్ లూజ్ హార్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ పాలస్తైన్. ఓకే, దిస్ ఫిలిస్తైన్. ఈ యొక్క ఫిలిస్తీన్ బట్టి ఎవరు కూడా మనం కుంగిపోవాల్సినటువంటి పని లేదు. ఐ విల్ గో అండ్ ఫైట్ హిమ్. ఓకే, నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను, నేను ఫైట్ చేస్తా అంటూ ఉన్నాడు. అండ్ సాల్ రిప్లైడ్. అప్పుడు రాజుగైనటువంటి సౌల్ అంటూ ఉన్నాడు, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్ అగైన్స్ ద ఫిలిస్తైన్ అండ్ ఫైట్ హిమ్. నాయనా నువ్వు వెళ్ళి ఆయనతో ఫైట్ చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ఏ యంగ్ మ్యాన్. నువ్వు చూస్తే చాలా చిన్నవాడిలాగా అనిపిస్తూ ఉన్నావు. అండ్ హీ హ్యాస్ బీన్ ఏ వారియర్ ఫ్రమ్ హియర్స్ యూత్. మరి ఆయనేమో తన యొక్క యంగ్ స్టేజ్ నుంచి గొప్ప వారియర్, నువ్వేమో పిల్లగాడిలాగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. బట్ డేవిడ్ సెడ్ టు సౌల్. కానీ డేవిడ్ రాజుగారితో చెప్తూ ఉన్నాడు సౌల్‌తో, ఐ హావ్ బీన్ కీపింగ్ మై ఫాదర్స్ షీప్. ఓకే, నేను ఎప్పటినుంచో నా తండ్రి గొర్రెలు నేను కాస్తూ ఉన్నాను. వెన్ ఏ లయన్ ఆర్ ఏ బియర్ కేమ్. నేను అడవిలో ఉండంగా మరి కొన్ని సార్లు సింహాలు వస్తూ ఉంటాయి, ఎలుగుబంట్లు కూడా వచ్చాయి. అండ్ క్యారీడ్ ఆఫ్ ఏ షీప్ ఫ్రమ్ ద ఫ్లాక్. అవి వచ్చి మరి యొక్క గొర్రెల మీద పడి వాటిని తీసుకెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఐ వెంట్ ఆఫ్టర్ ఇట్. నేను వెళ్ళి వాటిని వెంటపడ్డాను. ఓకే, అంతేకాదు స్ట్రక్ ఇట్, వెళ్ళి దాన్ని కొట్టేసి అండ్ రెస్క్యూడ్ ద షీప్ ఫ్రమ్ ఇట్స్ మౌత్. సో, వాటి యొక్క నోటి నుంచి నేను నా గొర్రెలు నేను కాపాడుకున్నా.
వెన్ ఇట్ టర్న్డ్ ఆన్ మీ. మరి ఎప్పుడైతే ఆ యొక్క సింహం లేకపోతే ఎలుగుబంటి మరి నా మీద పడటానికి ప్రయత్నించాయో, ఐ సీజ్డ్ ఇట్ బై ఇట్స్ హెయిర్. నేను వాటి జుట్టు పట్టుకొని వాటిని నేను లొంగ తీసుకున్నాను. స్ట్రక్ ఇట్, వాటిని కొట్టేసి అండ్ కిల్ ఇట్, నేను వాటిని చంపేశా. అండ్ ఐ హావ్ కిల్డ్ బోత్ ద లయన్ అండ్ ద బియర్. నేను సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపేశా. అండ్ దిస్ అరగెంట్ ఫిలిస్తీన్ విల్ బి లైక్ వన్ ఆఫ్ దెమ్. సో, ఈ యొక్క మరి గర్విష్ఠ అయినటువంటి ఫిలిష్తీయుడు కూడా వాటిల్లో ఒకటిలాగా అవుతాడు. బికాస్ హీ హాస్ డిఫీట్ ద ఆర్మీస్ ఆఫ్ మై పీపుల్. ఎందుకంటే అతడు నా ప్రజల యొక్క ఓకే, నా ఆర్మీ, నా ఆర్మీలో ఉన్నటువంటి నా యొక్క ప్రజలైనటువంటి వారిని అతడు మరి చిన్న చూపు చూశాడు. వాళ్ళని ఓకే, వాళ్ళ మీద చెడ్డ మాటలు పలికాడు కాబట్టి నేను వాడంతా చూస్తా అని చెప్పేసి ఆ యొక్క డేవిడ్ మరి సౌల్‌తో చెప్పాడు. దెన్ సౌల్ సెడ్ టు డేవిడ్, గో అండ్ గాడ్ బీ విత్ యూ. సరే నాన్న, నువ్వు అలాగే వెళ్ళు, దేవుడు నీతో ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. దెన్ సాల్ డ్రెస్డ్ డేవిడ్ ఇన్ హిజ్ ఓన్ ట్యూనిక్. అప్పుడు మరి ఆ యొక్క సాల్ ఏం చేశాడంటే మరి తన యొక్క రాజుగారి డ్రెస్ ఎలా ఉన్నదో మరి రాజుగారి లాగానే ఈ యొక్క డేవిడ్కి కూడా మరి యొక్క డ్రెస్ వేసాడంట. అంతేకాకుండా ఈ పుట్ ఏ కోట్ ఆఫ్ ఆర్మర్ ఆన్ హిమ్. మరి ఆ యొక్క గొలియాతుకి ఏ విధంగా ఆ యొక్క రక్షణ కవచం కోట్ ఆఫ్ ఆర్మర్ ఉన్నదో ఇతనికి కూడా మరి తన యొక్క బాడీకి దెబ్బలు తగలకుండా ఆ యొక్క రక్షణ కవచంగా ఆ యొక్క డ్రెస్ అనేది వేయటం జరిగింది. అంతేకాకుండా ఏ బ్రాంజ్ హెల్మెట్ ఆన్ హిస్ హెడ్. ఇతనికి కూడా మరి నెత్తి మీద బ్రాంజ్ హెల్మెట్ పెట్టారంట. అండ్ డేవిడ్ ఫాజెండ్ ఆన్ హిస్ స్వాడ్ ఓవర్ ద ట్యూనిక్. అలాగే తన డ్రెస్ పైన ఏం చేశారు, ఆ యొక్క ఖడ్గాన్ని ధరించడానికి మరి ఆ యొక్క పెద్ద ఖడ్గం పొడవాటి కత్తిని ఆ యొక్క స్వాడ్ని ఆ వరలో పెట్టారనమాట, తన నడుముకి కట్టేసి. నేను ట్రైడ్ వాకింగ్ అరౌండ్. ఆ డ్రెస్ అంతా కూడా వేసిన తర్వాత మరి డేవిడ్ ఒక వాకింగ్ ట్రయల్ చేస్తూ ఉన్నాడు, నడవటానికి ప్రయత్నించాడు. అండ్ బికాస్ హీ వాజ్ నాట్ యూజ్డ్ టు దెమ్. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. సో ఒకసారి ట్రై చేసి చెప్తూ ఉన్నాడు, ఐ కెనాట్ గో ఇన్ దిస్ ఈ సెట్ టు సౌల్ బికాస్ ఐఎమ్ నాట్ యూజ్డ్ టు దెమ్. నేను ఈ విధంగా ఈ డ్రెస్సులో నేను వెళ్ళి ఫైట్ చేయలేను, ఎందుకంటే నాకు ఇవేమీ అలవాటు లేవు కాబట్టి నాకు ఇవేమి వద్దు అంటూ ఉన్నాడు. సో ఈ టుక్ దెమ్ ఆఫ్. కాబట్టి ఆ యొక్క డ్రెస్ అంతా కూడా తీసివేశాడు. దెన్ హీ టుక్ హిస్ స్టాఫ్ ఇన్ హిస్ హ్యాండ్. మరి యాజ్ యూజువల్గా తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఒక కర్ర, గొర్రెల కాపరుగా ఎప్పుడు కూడా ఒక కర్రని తన చేతిలో క్యారీ చేస్తూ ఉంటారు. సో అలాగే తన కర్రను తీసుకున్నాడు. అండ్ చూస్ 5 స్మూత్ స్టోన్స్ ఫ్రమ్ ద స్ట్రీమ్. ఆ యొక్క వాగు ఓకే, వాగు లేకపోతే నీటి ప్రవాహం ఏదైతే ఉన్నదో మరి దాంట్లో నుంచి ఒక 5 గుండ్రటి రాళ్ళని ఎరుకున్నాడంట. అండ్ పుట్ దమ్ ఇన్ ద పౌచ్ ఆఫ్ హిస్ షెపర్డ్స్ బ్యాగ్. ఓకే, మరి తన యొక్క బ్యాగ్లో వేసుకున్నాడు. అండ్ విత్ స్లింగ్ ఇన్ హిజ్ హ్యాండ్. తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పౌచ్, సో మనం తెలుగులో దాన్ని ఒడిసేలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దాన్ని తీసుకొని ఆ యొక్క పౌచ్ని స్టోన్స్ బ్యాగ్లో పెట్టుకొని తన చేతి కర్రని మరి సపోర్ట్తో నడుచుకుంటూ ఆ యొక్క ఫిలిస్తీన్ ఓకే ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క గొలియాత్ అతని దగ్గరికి వెళ్ళాడు. అంటే గొలియాత్ సెట్ టు డేవిడ్. అప్పుడు ఆ యొక్క గొలియాత్ డేవిడ్ని చూసి అంటూ ఉన్నాడు, ఏమై ఎ డాగ్ దట్ యు కమ్ ఎట్ మీ విత్ స్టిక్స్. నేను కుక్కనా, నువ్వు దగ్గరికి కర్ర తీసుకొని వస్తా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కమ్ హియర్ ఈ సెట్ అండ్ ఐ విల్ గివ్ యువర్ ఫ్లెష్ టు ద బర్డ్స్ అండ్ ద వైల్డ్ యానిమల్స్. రా, దగ్గర రా, నేను ఈరోజు చంపేసి ఓకే నీ యొక్క శరీరాన్ని, నీ మాంసాన్ని ఓకే ఈ యొక్క పక్షులకి, వైల్డ్ యానిమల్స్కి, క్రూర జంతువులకి నేను ఆహారంగా ఇస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అండ్ డేవిడ్ సెట్ టు ద ఫిలిస్తీన్. సో డేవిడ్ అంటూ ఉన్నాడు, యూ కమ్ అగెనెస్ట్ మీ విత్ స్వర్డ్ అండ్ స్పీర్ అండ్ జావెలిన్. నువ్వు నా దగ్గరికి కత్తితోటి, స్పేర్ తోటి, జావెలిన్ తోటి వచ్చావు. బట్ ఐ కమ్ అగైనెస్ట్ యూ విత్ మై గాడ్ గివెన్ కాన్ఫిడెన్స్. నేనైతే మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యంతో నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. దిస్ డే ఐ విల్ సీ యువర్ ఎండ్. ఈరోజు నేను నీ ఎంత చూస్తాను. అండ్ ఐ విల్ స్టక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్. ఈరోజు నిన్ను పడగొట్టేసి నీ తలకాయ నేను కట్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యాజ్ ద ఫిలిస్తీన్ మూవ్డ్ క్లోజర్ టు అటాక్ హిమ్. ఆ యొక్క ఫిలిస్తీయుడు ఎవరైతే మరి ఇక దేవుణ్ణి అటాక్ చేయడానికి
దగ్గరకు వస్తూ ఉండంగా డేవిడ్ ర్యాన్ క్విక్లీ టువార్డ్ ద బ్యాటిల్ లైన్ టు మీట్ హిమ్. సో, మరి అతనికేసి డేవిడ్ కూడా ఫాస్ట్‌గా పరిగెట్టాడంట. పరిగెత్తేసాడు. అండ్ హీ ఓపెన్డ్ హిస్ బ్యాగ్. సో, బ్యాగ్ ఓపెన్ చేసుకున్నాడు. అండ్ టుక్ ఔట్ ఎ స్టోన్. ఆ బ్యాగ్‌లోంచి ఒక రాయి తీసుకున్నాడు. అండ్ స్లంగ్ ఇట్ అండ్ స్ట్రక్ గొలియాత్ ఆన్ ద ఫోర్ హెడ్. దాన్ని విసిరి మరి యొక్క నుదుటి పైన, ఫోర్ హెడ్ అంటే నుదుటి పైన గట్టిగా విసిరి కొట్టడం వల్ల ద స్టోన్ శాంక్ ఇంటూ హిస్ ఫోర్ హెడ్. అది మరి బుల్లెట్ లాగా, బుల్లెట్ ఏ విధంగా దూసుకొని వెళ్ళిపోతుందో హెడ్లోనికి, ఈ యొక్క రాయి కూడా మరి అంతే వేగంతో వెళ్ళటం వలన అది కూడా తన తలకాయలోకి దూసుకొని వెళ్ళిపోయిందంట. అండ్ హీ ఫెల్ ఫేస్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. అలాగే మరి బొక్కబారులా తన తలకాయకి నేలకు తగిలేలాగా పడిపోయాడంట. డేవిడ్ ర్యాన్ అండ్ స్టూడ్ ఓవర్ హిమ్. అప్పుడు డేవిడ్ పరిగెత్తుకొని తన మీదకెళ్ళి నుంచొని అండ్ టేక్ హోల్డ్ ఆఫ్ ద ఫిలిస్తైన్ స్వార్డ్. ఆ ఫిలిస్తీన్ దగ్గర ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకున్నాడు. అండ్ డ్రూ ఇట్ ఫ్రమ్ ద షీత్. తన యొక్క ఆ పౌచ్‌లో ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ యొక్క పౌచ్‌లో నుంచి ఖడ్గాన్ని తీసి ఆఫ్టర్ హి కిల్డ్ హిమ్. అతను చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ కట్ ఆఫ్ హిస్ హెడ్ విత్ ద స్వార్డ్. తన తన కత్తితోనే, ఆ ఫిలిస్తీన్ కత్తితోనే మన తలకాయని కూడా కట్ చేశాడంట. వెన్ ద ఫిలిస్తైన్స్ సా దట్ దర్ హీరో వాస్ డెడ్. సో, ఎప్పుడైతే ఆ యొక్క ఫిలిస్తీ సైన్యం అందరూ కూడా మరి వాళ్ళ హీరో చనిపోవడం చూసారో దే టర్న్డ్ అండ్ ర్యాన్. వాళ్ళందరూ కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో డైరెక్షన్‌లో పరిగెడతా ఉన్నారు. ఓకే. వాళ్ళు పారిపోతా ఉన్నారు. దెన్ ద మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూడా సర్జ్డ్ ఫార్వర్డ్ విత్ ఎ షౌట్ అండ్ పర్సూడ్ ద ఫిలిస్తైన్స్. అప్పుడు ఈ యొక్క ఆర్మీ, ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ ధైర్యాన్ని తెచ్చుకొని మరి వాళ్ళు ఆ యొక్క సైన్యాన్ని సేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ స్టూడ్ వెన్ ఎవ్రీథింగ్ టోల్డ్ హిమ్ టు రన్. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, సో, అందరూ కూడా పారిపోయారు. అందరూ కూడా పారిపోయారు. అందరూ కూడా ఇతన్ని కూడా పారిపోమన్నారు. ఓకే. నువ్వు అతనితో ఫైట్ చేయలేవు. అతను గొప్ప వారియర్. నువ్వేమో పిల్లగాడివి. ఓకే. సో, నీ వల్ల కాదు. నువ్వు పారిపో అని అందరూ కూడా అతనితో చెప్పినప్పుడు డేవిడ్ పారిపోయాడా? నో. సో, డేవిడ్ స్టూడ్. ఓకే. అందరూ కూడా వెళ్ళిపోమన్నప్పుడు డేవిడ్ వెళ్ళిపోలా. త్రూ హిస్ పాజిటివ్ యాటిట్యూడ్. మరి తన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్, తన యొక్క సరైనటువంటి ఆ యొక్క దృక్పథంతోటి, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన యొక్క ఆత్మస్థైర్యంతోటి ఈ ఓన్ ఏ గ్రేట్ విక్టరీ ఫర్ హిస్ పీపుల్. తన యొక్క ప్రజలకి మరి యొక్క గొప్ప విజయాన్ని అతడు ఆ రోజు మరి ఇవ్వటం జరిగింది. సో, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్, మెన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్.